ఓకే. అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. హ్యాపీ భోగి. ఈరోజు మనం వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అవకాశాల ప్రపంచమైనటువంటి మన ఇండస్ట్రీ హెల్త్ సైన్సెస్కి అందరూ కూడా నేను వెల్కమ్ చెప్తూ, కొత్తగా వచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే లాగిన్ అయినటువంటి వాళ్ళకు కూడా మన కంపెనీ గురించి, దాని యొక్క పూర్తి వివరాలు తెలిపే కార్యక్రమం. అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, దాని కాంపెన్సేషన్ ప్లాన్, ఇంకా దాని గురించి మన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి కార్యక్రమే మన యొక్క విఓపి వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం మనం. ఈ అందరు కూడా స్వాగతం. స్క్రీన్ షేరింగ్ అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ స్లైడ్ లో మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే లివింగ్ కాస్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. అంటే జీవన వ్యయం కొన్ని దశాబ్దాల కాలంగా మనకు ఏ విధంగా మన ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాయి, అంటే మనకు వచ్చే ఆదాయం ఎలా ఉంది, మనకు ఒక 20 సంవత్సరాలకు ఒకసారి ఆదాయం ఏ విధంగా, మనకు ఆదాయంతో పాటుగా ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మనకు అంటే 1960 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి మినిమం 100 రూపాయలు సరిపోయేది అప్పట్లో. ఒక 100 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ, భార్యాభర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు, ఒక మంచి ఇల్లు, ఓకే, పిల్లలకు మంచి అక్కడ చదువు చదివించడానికి, మంచి బట్టలు, మంచి పోషణ, అలా హ్యాపీగా జీవించడానికి 100 రూపాయలు సరిపోయినాయి. ఒక 20 సంవత్సరాల తర్వాత అదే ఖర్చులు 10 రెట్లు పెరిగి 1000 రూపాయలు అయినాయి. 2000 సంవత్సరం అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇది ఐడియా ఉంటుంది. ఒక 25 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒక ఫ్యామిలీకి 10,000 సరిపోయినాయి అంట హ్యాపీగా బతకడానికి. ప్రజెంట్ 2020 ఇది చాలా ఆల్మోస్ట్ అందరు తెలిసి ఉంటుంది మనకి. ఈ 2020 ఈ సంవత్సరాన్ని కానీ, అంటే 20 సంవత్సరాలకు ఖర్చులు 10 రెట్లు పెరుగుతున్నాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అనాలిసిస్. మనం చెప్తుంది అది 2020 చూడండి. 1,00,000 రూపాయలు ప్రస్తుతం ఒక 1 lakh ఉంటే మినిమం మనం హ్యాపీగా ఉండగలుగుతుంటాం. మరి అంత ఆదాయం మన దగ్గర ఇప్పుడు ఉందా? లేకపోతే 20,000, 30,000, 40,000, 50,000కే శాలరీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు 1 lakh లేదంటే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క జీవన విధానం ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే రాబో 2040 సంవత్సరానికి కానీ చూడండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత 2025 ఇన్పుట్ టైం, ఇప్పుడు 26 వచ్చింది అంటే ఇంకా దాదాపు 40 అంటే 14 సంవత్సరాలు ఉంది. 2040 వరకు ఎంత కూడా చూడాలి ఆదాయం మనకప్పుడు మినిమం 10 lakhs కావాలి కదా. ఆ 10 లక్షలు సంపాదించేటువంటి ప్లానింగ్ మన దగ్గర ఉందా? ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయంతో పోల్చి చూస్తే మరి రాబోయే కాలంలో ఖర్చులు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాని తగ్గటువంటి ప్లానింగ్ మన దగ్గర ఉందా? లేనట్టయితే మనం దాని యొక్క ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం చక్కటి ఆపర్చునిటీ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనకు తెలుసుకుందాం. చూడండి, ప్రస్తుత ఆదాయం వనరులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా సంపాదించుకుంటున్నారు, అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. కరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే చాలామంది ఏ విధంగా సంపాదించుకుంటారు అంటే 100% పీపుల్ 95% ఈ విధంగానే ఆదాయం తీసుకుంటారు. ఏంటంటే ఒక అగ్రికల్చర్ ద్వారా, అంటే వ్యవసాయం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు కొంతమంది. రెండోది ఎంప్లాయ్మెంట్, అంటే ఉద్యోగం, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఒక ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకునేటువంటి వాళ్ళ శాతం ఉన్నది. మూడోది పొట్ట చేత పట్టుకుని అబ్రాడ్, దుబాయ్ వెళ్ళడం కావచ్చు, విదేశాల్లో వెళ్ళి సంపాదించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది, అలా వెళ్తూ సంపాదించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్, స్వయం ఉపాధి, సొంతంగా ఒక బటర్ షాప్ పెట్టుకోవడమా, సొంతంగా ఒక హోటల్ పెట్టుకోవడమా, సొంతంగా ఒక కిరాణా జనరల్ స్టోర్ పెట్టుకోవడమా, సొంతంగా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకోవడమా, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం, సెల్ఫ్ ఎంప్లాయ్గా. ఈ విధంగా సంపాదించుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్యనే 95% ఉంది ఆల్మోస్ట్. ఓకే, మరి వీళ్ళందరిది ఏంటని చెప్పంటే చూడండి, ఈ పనులు చేసుకుంటూ కొన్ని క్రోర్స్ సంపాదించేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? మంత్లీ కొన్ని ల్యాక్స్ సంపాదించేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇయర్లీ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారా? చెక్ చేసుకుని వ్యవసాయం మీద కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం చేసుకుంటూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొన్ని కోట్లు కూడబెట్టినటువంటి వాళ్ళు లేరు. అట్లా ఈ దేశం కాని దేశం వదిలిపెట్టేసేసి విదేశాలకు వెళ్ళి సంపాదించుకొచ్చినటువంటి వాళ్ళు లేరు, కొన్ని కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు లేరు.
ఓకే. సెల్ఫ్ ఎంప్లాయ్ చిన్న చిన్న షాపులు పెట్టుకొని కొన్ని క్రోర్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారంటే లేరు. కానీ ఇవన్నీ డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ పరిమిత ఆదాయం ఉంటుంది. వ్యక్తిగత వ్యక్తిగత ప్రయత్నం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇలా. ఓకే. తర్వాత యాక్టివ్ ఇన్‌కమ్ వీళ్ళందరూ చేస్తేనే వస్తుంది. లేకపోతే రాదు. వ్యవసాయం చేస్తేనే వస్తుంది. కూర్చుంటే రాదు. ఎంప్లాయ్ చేస్తేనే వస్తుంది. యాక్టివ్ ఇన్‌కమ్ లేకపోతే రాదు. ఒక భారతదేశం వెళ్ళినటువంటి, విదేశాలకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆయన చేస్తేనే అక్కడ సాలరీ వస్తుంది. లేకపోతే లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్ చూడండి ఆయన షాప్ తీస్తేనే వస్తుంది. లేకపోతే రాదు. ఇవన్నీ కూడా యాక్టివ్ ఇన్‌కమ్ పరిమిత ఆదాయం ఉన్నటువంటివి. వ్యక్తిగత ప్రయత్నం ఎక్కువ. సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సొస్తుంది. ఇంకా పెట్టుబడులుంటాయి వీళ్ళకు. హ్మ్. అనేక రకాల ఇబ్బందులుంటాయి. మరి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళేందంటే 100కి 95% ఉండరని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు 5% ఉన్నటువంటి ఒక ధనికులుగా అయ్యే అవకాశం ఉందా అని చెప్పంటే లేదు. కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించేటువంటి బిజినెస్ మ్యాన్స్‌గా ఎదిగే అవకాశం అయితే లేదు. చూడండి ఈ విధంగా మనకు 100కి 95% ఇలా సంపాదించుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్యనే ఎక్కువుంది. అలాంటి వాళ్ళ కోసమే ఒక ఎంప్లాయ్‌మెంట్ చేసేటువంటి వాళ్ళకి, అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు కూడా, అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడానికి వచ్చింది మనకి ఇండస్ట్రీ‌లో. దాని గురించి మనం తెలుసుకుందాం ఇంకా. 21st సెంచరీ బిజినెస్ స్టేట్మెంట్ చూడండి. ట్రెండ్ మొత్తం మారిపోయింది. బిజినెస్ ట్రెండ్ మారిపోయింది. ఈ 21వ శతాబ్దం మొత్తం ఏంటంటే, ఇప్పటి వరకు ఒక బిజినెస్ పెట్టాలంటే మనందరికి తెలిసింది చెప్పంటే కొన్ని 100,00,00,000, 1000,00,00,000 కొన్ని సమ్ క్రోర్స్ కావాలని చెప్పని అనుకుంటున్నాం మనం. కదా! ఒక బిజినెస్ చేయాలంటే. బిజినెస్ అంటేనే మనం చాలామంది తెలియని విషయం ఇంకోటేంటంటే, బిజినెస్ అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకొని చేయడం కాదు. యాక్చువల్లీ ఒక బిజినెస్ అని చెప్పారంటే ఏమంటున్నారంటే మినిమమ్ ఒక 500కు పైగా వ్యక్తులకి ఉపాధి కల్పించి ఉన్నటువంటి ఒక కంపెనీ ఏది పెడతామో, ఒక వ్యవస్థమో అలాంటి దాన్ని బిజినెస్ అంటాం అని చెప్పడం జరుగుతుంది. కానీ మనం చిన్న చిన్న వాటిని పెట్టుకొని బిజినెస్ అంటున్నాం. కానీ అలా కాకుండా చూడండి డియర్ ఫ్రెండ్స్, మనం ఒక బిజినెస్ అట్లాంటి పెద్ద బిజినెస్ మనం పెట్టాలంటే మనం పెట్టగలుగుతామా? అని ఒకసారి మనం ఆలోచించుకుంటే అన్ని కోట్ల రూపాయలు పెట్టేటువంటి వ్యవస్థ మన దగ్గర లేదు. కానీ 21st సెంచరీ అంటే ఏమవుతుందంటే, ఇప్పటి వరకు ఒకసారి ఇక్కడ కింద ఇచ్చినటువంటి చూద్దాం ఒకసారి. అక్కడ చూపిస్తారు కింద చూపిస్తున్నటువంటి యొక్క ఈ జొమాటో కావచ్చు, ఒక ఓలో కావచ్చు, ఒక ఓయో కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఇంకా ఏమేమి ఉండొచ్చు. ఒకసారి ఆ బిజినెస్ ట్రెండ్ మనం ఆలోచిస్తే వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు? ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు పెట్టారు? ఒకసారి చెక్ చేద్దాం అది. ఓలా అనే కంపెనీ దగ్గర అందరికి ఐడియా ఉండొచ్చు. దాంట్లో కార్లు ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఒక్క కారు కూడా లేదు ఆళ్ళకి. కానీ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ వందల కోట్లు, వేల కోట్లు టర్నోవర్ చేస్తున్నారు. ఒక ఓయో ఉంది. వాళ్ళ దగ్గర హోటల్స్ ఉన్నాయంటే హోటల్స్ లేవు. కానీ వందల కోట్లు, వేల కోట్ల బిజినెస్ టర్నోవర్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా జొమాటో ఉంది. డిఫరెన్స్ కింద ఇంకుంది కదా! వాళ్ళ దగ్గర రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పంటే లేవు. కానీ కొన్ని వేల, వందల కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ చేస్తున్నారు. ఎలా అని చెప్పానంటే ఈ 21st సెంచరీ 21వ శతాబ్దం మొత్తం కూడా డియర్ ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఐడియా. ఒక మంచి ఐడియా ఉంటే ఒక బెస్ట్ బిజినెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఈ 21st సెంచరీ యొక్క గ్రేట్. ఉదాహరణకు చూడండి ఇక్కడ మళ్ళీ మనము ఓలా అనేది ఏంటంటే చూడండి ఆ బిజినెస్ ట్రెండ్ ఎలా ఉందంటే ఓలా అనేది ఒక కస్టమర్ అలాగే ఒక కార్ ఓనర్‌కి సంబంధించినటువంటిది. అంటే ప్రయాణికునికి ఉన్నటువంటి భార భార భారం ఏదైతే ఉందో ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళాలని చెప్పాడంటే తనకున్నటువంటి ఇబ్బందులను అదేవిధంగా ఒక క్యాబ్ డ్రైవర్ తనకు కస్టమర్ దొరుకుతారా దొరకరా అని చెప్పని ఒక ప్రాబ్లమ్. అంటే ఇద్దరి సమస్యలను సాల్వ్ చేసేటువంటిది. ఒక కస్టమర్‌ది, ఒక కార్ ఓనర్‌ది. ఇద్దరి సమస్యలను సాల్వ్ చేసేటువంటి ఒక బెస్ట్ ఐడియాని ఆపర్చునిటీగా దాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇలా ఒక ఓయో కావచ్చు, అదేవిధంగా ఒక జొమాటో కావచ్చు. మనకి హోటల్‌కెళ్ళి తినాలి బయట తినాలంటే. మనకు అనుకూలమైనటువంటి ఆహారం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అక్కడికెళ్ళినా గాని. కానీ చూడండి అలా యొక్క ఈ ఒక కస్టమర్ యొక్క ప్రాబ్లమ్‌ని అదేవిధంగా అక్కడ హోటల్ యజమాని యొక్క ప్రాబ్లమ్ రెండిటిని కూడా క్లియర్ చేసే విధంగా జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే అంత ఈ కామర్స్‌లో బిజినెస్ రావడం జరిగింది. ఆర్డర్ పెట్టుకుంటే అందరూ కూడా మనం అక్కడ చేరుకోవచ్చు. ఒక యాప్ ద్వారా వీళ్ళందరి సమస్యలను క్లియర్ చేసేటువంటి ఒక బిజినెస్. ఇక్కడ ఏమో అవసరమో డియర్ ఫ్రెండ్స్ అంటే ఒక బెస్ట్ ఐడియానే. జీవితాన్ని మార్చేసింది ఒక ఐడియానే. అదేవిధంగా డియర్ ఫ్రెండ్స్ మన కోసం ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ రావడం జరిగింది. అదే ఒక బెస్ట్ ఐడియా మన కోసం వచ్చింది. వైబ్రెంట్ వీవా. 2014లో మన కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇది. వైబ్రెంట్ వీవా. మనకు యొక్క కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగుళూరులో ఉంటుందిది. ఇప్పటివరకు మన భారతదేశంలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఓన్ బిల్డింగ్ కలిగినటువంటి కంపెనీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. అది మన యొక్క
ఆఫీస్ వచ్చేసి నందిదుర్గ రోడ్లో జేఎంఆర్ స్ట్రీట్ బెంగళూరులో మన కంపెనీ ఉంటుంది. ఇక్కడ నుంచి మన కార్యకలాపాలు మొత్తం జరుగుతుంటాయి డియర్ ఫ్రెండ్స్. ఒక కామన్ మ్యాన్ కళ్ళ సహకారం కోసం వచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ కంపెనీ మనది. రాబో కాలంలో డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా, వ్యవసాయం చేసుకుంటూ సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు, అదేవిధంగా పొట్ట చేతి పట్టుకొని విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో 2020 ఒక ఫ్యామిలీ హ్యాపీగా బతకాలంటే మినిమం 1 lakh, 2040 వరకు ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే, జీవించాలంటే 10 lakhs ఇన్కమ్ కావాలి. అలాంటి ప్లాన్స్ అయితే ఎవరికైతే లేవో అలాంటి వాళ్ళ కోసం దీని ద్వారా పొందే అవకాశం మనకు ఇక్కడ మన కంపెనీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రాబో కాలంలో 2040 వరకు ఒక ఫ్యామిలీకి 10 లక్షలు దీని ద్వారా పొందే అవకాశం, క్రియేట్ చేసుకునే అవకాశం అక్కడ వైబ్రెంట్ వివా ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ మనకు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మనల్ని గెలిపించడానికి ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని ఎలా ఉపయోగించుకుంటామో దాని ద్వారా మనం పొందే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఒక విషయం చర్చించుకుందాం. ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ మనల్ని మనం గెలిపించడానికి 3 డైమెన్షన్స్లో మనకు ఇక్కడ సపోర్ట్ చేస్తుంటే ఫ్రెండ్స్. ఏ విధంగా మనం ఇక్కడ 2040 వరకు మనం 10 lakhs సంపాదించుకునే అవకాశం మనకు పొందొచ్చు అన్న దాని గురించి చెక్ చేసుకుంటే, ఇండస్ట్రీ అనేది 3 డైమెన్షన్స్లో మనకు సపోర్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి డియర్ ఫ్రెండ్స్, మనం చెక్ చేసుకుంటే ప్రపంచంలో జనాలలో దాదాపు ఆల్మోస్ట్ 700 కోట్ల పైన జనాలు మనకు, అందులో ఆల్మోస్ట్ 400 కోట్ల పైన జనాలు సెర్చ్ చేస్తుంది ఏం చెప్పారంటే హెల్త్ అండ్ వెల్నెస్ గురించి. ఆరోగ్యంలో చాలా ప్రమాదకర స్థాయికి వెళ్ళింది. ఓకే, ఆ క్రైసిస్లో ఉన్నటువంటి దాని గురించి కూడా మనకు దాదాపు 100 నుంచి 60% ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు జనాలు. అలాంటి వాళ్ళ కోసం చక్కటి హెల్త్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ప్రాబ్లమ్స్లో మొట్టమొదటి హెల్త్. దాన్ని వెల్నెస్ అనేది మనకు ఈ కంపెనీ ద్వారా ప్రొడక్ట్ల రూపంలో ఇచ్చుకుంటూ ఒక రకంగా సపోర్ట్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్గా. రెండోది డియర్ ఫ్రెండ్స్, ఉపాధి అనేది సమస్య చాలా పెద్దగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అదేవిధంగా అండర్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం ఉన్నా కానీ చాలా చాలా జీతాలతో చాలా మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది. అలాంటి వాళ్ళకి ప్రాబ్లంకి ఉన్నటువంటి వాళ్ళ కోసం భారత ప్రభుత్వం తేల్చిప్పింది ఏం చెప్పారంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెంపొందించడం, రెండు డైరెక్ట్ సెల్లింగ్ ప్రోత్సహించడం. ఈ ఉద్యోగ అవకాశాలని పెంపొందించాలని చెప్పారంటే గవర్నమెంట్ చేసినటువంటి ఒక ఆలోచన ఇది. అలా డైరెక్ట్ సెల్లింగ్ ప్రోత్సహిస్తూ మన యొక్క గవర్నమెంట్ కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అలా మన కంపెనీ వెల్నెస్ ఇండస్ట్రీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చినటువంటిది. ఆ విధంగా కూడా మనకు ఉపాధిని కల్పించడంలో చాలా చక్కటి సపోర్ట్గా ఉంటుంది, మనకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మూడో వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేకుంటే ప్రపంచం ఆగిపోతుంది మొత్తం. ₹1 నుంచి కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలన్నా కానీ అంతా కూడా ఆన్లైన్. ఏది కొన్నా ఏది అమ్మినా కూడా కంప్లీట్గా ఏది చూడాలన్నా కూడా కనీసం అంతా ఇంటర్నెట్ అయిపోయింది. అలాగా ఈ 3 డైమెన్షన్లో మనకు హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ మనకు ఇంటర్నెట్, ఈ మూడింటి కలయికతో వచ్చినటువంటిది మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్. ఈ విధంగా ఆరోగ్యం, ఉపాధి, అదేవిధంగా డిజిటల్గా మనం పొందగలిగేలాగా ఈ 3 డైమెన్షన్లో వివా సపోర్ట్ చేస్తుంది మనకు. ఇంకోటి డియర్ ఫ్రెండ్స్, ఇంకా మన చక్కటి ఏంటంటే ఆలోచించాల్సింది ఇది, ఈ ఉపాధిని మనం చేసే పని చేసుకుంటూనే చేసుకోవచ్చు, మనం చేసే ఉద్యోగం చేసుకుంటూ చేసుకోవచ్చు, మనం చేసేటువంటి వ్యవసాయం చేసుకుంటూ చేసుకోవచ్చు, మనం ఏ దేశాలకు వెళ్ళినా కానీ అక్కడ ఉండి కూడా డిజిటల్గా దీని యొక్క ఈ ఉపాధిని మనం ఒక ఫ్రీ టైమ్గా మనకు ఉన్నటువంటి అనుకూలమైన సమయంలో, అదేవిధంగా పార్ట్ టైంలో కావచ్చు, ఫుల్ టైంలో కావచ్చు, ఎలాగైనా కానీ చక్కగా మనం నిర్ణయం తీసుకొని ఇది మన చేతిలో ఉంది. దీన్ని మనం ఉపాధిగా తీసుకొని మన కళల సహకారానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మన యొక్క ఈ యొక్క వైబ్రెంట్ వివా ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నటువంటి దీన్ని మనం ఉపాధిగా పెట్టుకోవడం ద్వారా మన కళల సహకారం చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్స్. మన కంపెనీ గురించి తెలుసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. తెలుసుకుంటే మాత్రం మరి ఇక్కడ గెలవడానికి ఉండాల్సింది ఏం చెప్పారంటే మన దగ్గర మనం అనుకున్నది పొందడానికి ఉండాల్సింది అంటే గెలవడానికి మనం కళలు సాకారం చేసుకోవడానికి ముఖ్యంగా పెట్టుబడి అని చెప్పండి డియర్ ఫ్రెండ్స్. అంటే మన ప్రతి శ్రద్ధ, మీరు టేకప్ చేసినటువంటి ఈ అవకాశం పట్ల, ఏ నిర్ణయం తీసుకొని దీన్ని మనకు ఉపయోగపడుతుందో దాన్ని తీసుకోవడం పట్ల మనకు ఉండాల్సింది శ్రద్ధ.
అదేవిధంగా మన కంపెనీ పట్ల, మన ప్రొడక్ట్ల పట్ల కాంపెన్సేషన్ ప్లాన్ ఏదైతే ఇచ్చిందో కంపెనీ, దాని మీద విశ్వాసం, నమ్మకం అనేది పెట్టి మనం దీన్ని ఒక అడుగు ముందుకేస్తే మనకు మెంటర్స్ ఉన్నారు, మన సీనియర్స్ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా 100% మన యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు స్టేట్ ఫీల్డ్స్. ముఖ్యంగా ఉండాల్సింది శ్రద్ధ, విశ్వాసం. ఈ రెండు పెట్టుబడిగా పెట్టుకుంటే మనం ముందుకు వెళ్తే స్టేట్ ఫీల్డ్స్. దాంతో పాటుగా నేర్చుకోవడం, రిలేట్గా అలవాట్లను మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అర్థమయ్యేలా అవగాహన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న వాటిని మనం అలవర్చుకోవడం ద్వారా మన యొక్క డ్రీమ్స్ని, మన యొక్క పిల్లల భవిష్యత్తుని నెక్స్ట్ 2-3 జనరేషన్స్ వరకు కూడా చక్కగా హ్యాపీగా ఉండేటువంటి ఒక మంచి కెరియర్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ ద్వారా. రైట్, మన కంపెనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. మనకు R&D ఎలా ఉందంటే పరిశోధన అండ్ చేయడం, ప్రోడక్ట్లను అభివృద్ధి చేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఫ్రెండ్స్. బోన్ R&D ఉన్నటువంటి కంపెనీ మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్. ఇది ఫార్ములేటెడ్ మన ప్రోడక్ట్లు అన్నీ కూడా ఏ విధంగా మనకు పరిశోధన అభివృద్ధి చేస్తుంది చెప్పంటే ఫార్ములేటెడ్ బై బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్ రూపొందించినటువంటి ప్రొడక్ట్స్ మన ఇండియా ఫ్రెండ్స్. ఓకే, మన యొక్క బయోయాక్టివ్ గురించి మనం ఒకసారి ఒక 2 మాటలు చెప్పుకోవాలంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బయోయాక్టివ్ జపాన్లో ఉంటుంది ఫ్రెండ్స్. టోక్యో జపాన్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది చెప్పంటే ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి బయోటెక్నాలజీ రంగంలో ఇది ఒకటి. ఓకే, ఇది ప్రపంచంలో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తుంది చెప్పి న్యూట్రాసిటికల్స్ అంటే పోషకాహారం, అదేవిధంగా ఫ్లేవర్స్, అదేవిధంగా కలర్స్, సహజ పదార్థాల నుండి తయారు చేసి సరఫరా చేస్తుంది ఇది జపాన్ బయోయాక్టివ్ జపాన్ అనేది. ఇది న్యూట్రాసిటికల్ పోషకాహారం, అదేవిధంగా ఫ్లేవర్స్, కలర్స్, సహజ పదార్థాల నుండి తయారు చేసి సరఫరా చేస్తుంది అందరికీ. వీళ్ళ సహకారంతో మన ప్రొడక్ట్స్, దానికి సంబంధించినటువంటి యొక్క పరిశోధన, అభివృద్ధి, ఈ యొక్క ఇండస్ట్రీ R&Dలో మనం చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క ప్రొడక్షన్, మన యొక్క చూడండి ఫ్రెండ్స్, మన ప్రొడక్షన్ అని చెప్పాడు మన యొక్క నీలమంగళం ఉంటుంది. మన యొక్క R&D కర్ణాటకలో. మన కెపబిలిటీ చెక్ చేసుకుంటే మన ప్రొడక్షన్ ఏంటంటే కెపాసిటీ ఆఫ్ నియర్లీ 5.5 యూనిట్స్ పర్ మంత్, అంటే 5,50,000 కిలోల యూనిట్స్ మనకు ఎక్స్ట్రాక్ట్ని మనం తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మన యొక్క R&D ఎక్కడ ఉంది చెప్పండి? నీలమంగళంలో ఉంటుంది, కర్ణాటకలో ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా మనం ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ని చాలా కంపెనీలకు కూడా సప్లై చేసేటువంటి ఒక పెద్ద బిగ్ కంపెనీ మనది. ఇంకా మన సర్టిఫికేషన్స్ గురించి మనం చెక్ చేసుకుంటే అంటే ధృవీకరణ, అలాగే నాణ్యతకు సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్స్, మా పత్రాలు వాటి గురించి చెక్ చేసుకుంటే అప్పుడు వచ్చేసి ఫస్ట్ SAP టెక్నాలజీ ఫ్రెండ్స్. SAP ఇంటిగ్రేటెడ్ ఆపరేటెడ్ బిజినెస్ ప్రాక్టీస్ అని చెప్పి ఇచ్చిన కింద అక్కడ మన యొక్క కంపెనీ యొక్క కార్యకలాపాలు మొత్తం కూడా చూడండి. మనం వర్చువల్ ఆఫీస్ ఉంటుంది. మనం ఎక్కడ ఒక కంపెనీ పెట్టాలని చెప్పి కూడా మాకు ఏం అనుకున్నాం, ఉన్నప్పుడు డబ్బులు కావాలి, పెట్టుబడులు అనుకున్నాం. పెద్ద కంపెనీ నిర్మించాలంటే దానికి ఎంత కావాలి? ఒక ప్లేస్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఇంకెన్నో కావాలి కదా. అలాంటి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. వర్చువల్ ఆఫీస్ ఉంటుంది మనకు. ఓకే, వర్చువల్ ఆఫీస్ మొత్తం కూడా ఎట్లా జరుగుతుందంటే SAP టెక్నాలజీ ఉపయోగించి జరుగుతుంది మనకు మొత్తం. అలా మనం రోజు నిత్యం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మనం కొనుగోలు చేసినటువంటి తర్వాత మనం వ్యాపారం అమ్మినటువంటి ప్రొడక్ట్లు కావచ్చు, మన కింద వస్తున్నటువంటి టీం కావచ్చు, మొత్తం టోటల్గా అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే జస్ట్ ఒక మొబైల్ యాప్లో మనకు వైబ్రెంట్ యాప్ ఉంటుంది. దాన్ని జస్ట్ మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకు ఇక్కడ SAP టెక్నాలజీ ఉపయోగించి మన యొక్క కంప్లీట్గా మన యొక్క కార్యకలాపాలు మనం నిర్వర్తించుకోవచ్చు ఫ్రెండ్స్. రెండవది CII అంటే కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియల్. అందులో మనం వన్ ఆఫ్ ద మెంబర్. అంటే భారత పరిశ్రమల శాఖలో మన కంపెనీకి మెంబర్షిప్ ఉంది. అలా గ్రేట్గా మనం చెప్పుకోవచ్చు ఈ విషయం గురించి. మూడోది GMP సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే సేఫ్టీ అండ్ ఎఫికసీ డీటెయిల్స్, నమ్మదగినవి, భద్రత కలిగినటువంటి ప్రొడక్ట్లు అని చెప్పడానికి మన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ మనకి. ఓకే, అధిక నాణ్యత ప్రమాణాలకు పాటిస్తూ స్థిరంగా తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్లకి ఈ యొక్క GMP అవార్డు ఇవ్వడం జరుగుతుంది. GMP సర్టిఫైడ్ ఇవ్వచ్చు. అలాంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రొడక్ట్లు మరి. నాలుగోది కోషల్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇది జపాన్ సంబంధించినది. ఇదేంటంటే మన యొక్క ప్రొడక్ట్లు ఇంటర్నేషనల్గా చాలా దేశాల్లో మన ప్రొడక్ట్లు వాడుతున్నారు. ఇతర దేశాల్లో వాడుకోవాలని చెప్పంటే ఏంటంటే వాటికి విశ్వసనీయత సంబంధించినటువంటి ఒక సర్టిఫికేటే కోశల్.
మన వరకు అయితే మనకు ఐస్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంటుంది మన ఇండియాలో. అది అదేవిధంగా ఇంటర్నేషనల్ వాడుకోవాలని చెప్పారంటే మాత్రం దానికి కోషల్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఒక భారతదేశంలో కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్లో కూడా వాడతారు. అందుకు గాను ఈ సర్టిఫికేట్ డియర్ ఫ్రెండ్స్. ఇంకా మనం చూసుకుంటే మనకు ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ డియర్ ఫ్రెండ్స్. ఆయుష్ అనేది మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సర్టిఫికేట్. అది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్లు మన మొత్తం కూడా క్లినికల్గా ప్రూవ్ అయినటువంటి, అదేవిధంగా ధృవీకరించబడినటువంటి సేఫ్టీ అండ్ ఎఫికసీ అంటే నమ్మదగినవి, భద్రత కలిగినవి అనేటువంటి మన యొక్క ప్రోడక్ట్లు. అలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్లు మన కంపెనీ ద్వారా మనకు అందడం జరుగుతుంది. ఇంకా అవార్డ్స్ గురించి చూద్దాం డియర్ ఫ్రెండ్స్ మన కంపెనీ గురించి. ఎందుకంటే ఈ విషయాలు ఎంతగా మనకు అర్థమైతే, ఎంతగా తెలుసుకుంటే మనలో విశ్వాసం అనేది అంత పెరుగుతుంది. మనం ముందుకు వెళ్ళడానికి అంత ధైర్యంగా మనం చెప్పగలుగుతాం వెళ్ళి. అందుకే ఈ సమాచారం మొత్తం మనకు అవసరం. అవార్డ్స్ గురించి చూసుకుంటే డియర్ ఫ్రెండ్స్, అప్రిసియేషన్ బై జిఎస్టి. ఓకే, జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇది. అంటే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు అక్కడ ఉంది దానిలో, ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వాళ్ళు ఇచ్చినటువంటిది 2023 సంవత్సరం 24 సంవత్సరంలో మన యొక్క రిటర్న్స్ అంటే వస్తువులు పన్నుల ట్యాక్స్ల గురించి మనం ఏం చేసింది, దానికి ఇచ్చిన దాకా ఉన్నటువంటి వ్యాసం ఏంటంటే మీరు కరెక్ట్గా చెల్లించడం జరిగింది. ఏది వస్తువుల పన్నులు ట్యాక్సులు. మీ పన్ను చెల్లింపు అనేది దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడింది. అందుకు మన కంపెనీకి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ట్యాక్సులు జిఎస్టీ మనం పర్ఫెక్ట్ కడుతున్నామని చెప్పడానికి ఆ సర్టిఫికేట్. అంటే మనం దేశానికి ముందు తీసుకెళ్లడంలో కూడా దోహదపడింది మీరు కట్టినటువంటి ట్యాక్స్ అన్న యొక్క మ్యాటర్ అక్కడ నాకు ఇవ్వడం జరిగింది. అప్రిషియేషన్ బై జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేవిధంగా రెండో సర్టిఫికేట్ డియర్ ఫ్రెండ్స్, ఇది బెస్ట్ కన్జ్యూమర్స్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అనే అవార్డు రావడం జరిగింది మాకు. అంటే మన యొక్క ప్రోడక్ట్ల గురించి ఎంత గ్రేట్గా చెప్పుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. చాలా టేస్టీ అయి ఉంటాయి, చక్కగా ఉపయోగించుకోవచ్చు. 2022 సంవత్సరంలో ఉత్తమ వినియోగదారుల సంస్థ అని ప్రశంస మనకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సర్టిఫికేట్స్, ఇలాంటి అప్రిషియేషన్స్ అండ్ అవార్డ్స్ కూడా మనకు, రికగ్నైజేషన్ కూడా మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ మనం కనిపిస్తుంది కదా మన యొక్క చైర్మన్ శ్రీ అంజార్ గారు. సార్కి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కామన్ మ్యాన్ కరోడ్పతిని చేయాలని చెప్పాను ఒక ఎంతమందికి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అలాంటి ఒక మంచి బెస్ట్ పర్సన్ ఆయన చేతిలో మళ్ళబడడం, మనకి కంపెనీలో మనం రావడం, మనం అందులో ఉండడం, మన సీనియర్స్కి అండ్ మన యొక్క కంపెనీకి, మన కంపెనీ యజమానికి అందరు కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక థ్యాంక్స్ చెప్దాం పొద్దున్నే. ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక సిద్ధరామయ్య గారి దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. మన యొక్క చైర్మన్ గారు వాళ్ళ యొక్క సతీమణి ఇద్దరు కూడా న్యూట్రాసిటికల్స్ ఎక్స్ట్రాక్ట్ను 500 కంపెనీలకు సప్లై చేసినటువంటి కంపెనీగా మనకి ఇక్కడ ఇంకో ఫోటోలో ఉంది. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. గోల్డ్ మెడల్ విన్నర్ ఫర్ న్యూట్రాసిటికల్ ఎక్స్పోర్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, మనకు న్యూట్రాసిటికల్స్ని మనం ఉత్పత్తి చేసి అవి మనం ఎన్నో దేశాలకు పంపిస్తున్నాం. అందుకు గాను రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు, అప్పటి రాష్ట్రపతి, తన నుండి కూడా మన చైర్మన్ గారికి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలాంటి గ్రేట్ కంపెనీ డియర్ ఫ్రెండ్స్ మనది. రైట్, ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఇచ్చినారు ఇక్కడ మనకి. మనకు మన కంపెనీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్, వెల్నెస్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్తో మూడింటి ద్వారా మనకు సపోర్ట్ చేస్తూ మన యొక్క చక్కగా ఎదిగే విధంగా సపోర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం మనం. రైట్, మనం ముఖ్యంగా ఆ, మన యొక్క కంపెనీ మన ప్రొడక్ట్స్కి ఎంత డిమాండ్ అని చెక్ చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్, గ్లోబల్ ప్రాబ్లమ్స్లో చెక్ చేసుకుంటే మనకు మొట్టమొదటి వెల్నెస్ డియర్ ఫ్రెండ్స్, ఉపాధి. రెండోది ఉపాధి అనుకున్నాం కదా. హెల్త్ గురించి చూసుకుంటే ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్ చెప్తున్నాను మనం. ఎందుకని చెప్పారంటే నివారణ కంటే నిరోధన చాలా ముఖ్యం అంటున్నారు ఇక్కడ మాకు. ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టేటువంటి కాస్ట్గా భావిస్తున్నారా, లేదా మనం ఆరోగ్యం అదేవిధంగా ఆర్గాన్ కాస్ట్గా భావిస్తున్నారని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఆరోగ్యం మీద పెట్టే పెట్టుబడి కాస్తా, లేకపోతే మన ఆరోగ్యం ఆర్గాన్స్ కాస్తా చెక్ చేసుకుంటే, ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. ఆరోగ్యం మహాభాగ్యం అని మనకు ఇప్పుడు కాదు, మన పూర్వులు చెప్పుకొస్తున్నారు మన యొక్క పూర్వీకులు కూడా. అలాంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమంటున్నానంటే ఇక్కడ
ఈరోజు కనుక మీరు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టకపోతే రేపు మీ అనారోగ్యంతో బాధపడుతూ జీవితాంతం ఖర్చు చేయాల్సి వస్తుంది. స్పెండ్ ఏ లైఫ్ టైమ్ ఆన్ ఇల్నెస్ టుమారో అంటున్నారు మన ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే, ఈరోజు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టకపోతే ఇన్లెస్ టుమారో మన అనారోగ్యం పాలైపోయి జీవితకాలం డబ్బులు మొత్తం దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పని చెప్తున్నారు. అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ముందుగా మనం రాకుండా కాపాడుకోవడం మన చేతిలో ఉంది ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత మన చేతిలో లేదు. దానికోసం ఏంటంటే మనకు ఆ ఆరోగ్యాలు ఇచ్చేది చెప్పారంటే ఆహారం. ఆహారమే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహారమే ఇప్పుడు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎలాంటి ఆహారం మనం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద సరైనటువంటి యొక్క పోషకాలటువంటిది, ఔషధ గుణాలటువంటి యొక్క ఆహారం ఇంకా మనం రోజు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోగలిగితే మాత్రం చక్కటి హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనం అనారోగ్యాల వైపు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. దానికోసం వచ్చినటువంటి ప్రోడక్ట్లే మన అన్ని కూడా ఔషధ గుణం ఉన్నటువంటి న్యూట్రాసెటికల్ న్యాచురల్ ప్రొడక్ట్స్. వీటిని ఉపయోగించడం ద్వారా 100% మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇన్లెస్ టుమారోగా భవిష్యత్తులో అనారోగ్యం వైపు వెళ్లకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి ప్రొడక్ట్లే మనకి. ఒక సర్వే చెప్తుంది డియర్ ఫ్రెండ్స్, ఒక సర్వే ఏం చెప్తుందంటే దాదాపుగా పేదవారుగా మారడానికి గల ప్రధాన కారణాలలో చేత అనారోగ్య కారణాల వల్ల ఎక్స్పెన్సివ్స్ పెరిగిపోయి చాలా కుటుంబాలు బీదవారుగా మారుతున్నామని చెప్పని ఒక సర్వే చెప్తుంది. చూడండి ఎంత ప్రమాదకర స్థాయికి వెళ్ళిందో ఆరోగ్యం అనేది. అంటే క్రైసిస్లోకి వెళ్ళింది, ప్రమాదకర స్థాయికి వెళ్ళింది. మామూలుగా అప్పుడు గతంలో మనకు వచ్చేటువంటి అనారోగ్యాల గురించి ఇప్పటికి అనారోగ్యాల గురించి మనం దాన్ని విశ్లేషించుకుంటే గతంలో ఒంటికి వచ్చాయి. అంటే మన యొక్క పూర్వీకులు ఓ 2-3 జనరేషన్స్ ముందుకు వెళ్తే మన తాతల కాలంలో ఒంటికి కనిపించేది. అప్పుడు ఏంటి, జ్వరం వస్తే వేళ్ళు వేడేది, జలుబు వస్తే ముక్కు కారేది. ఓకే, ఇట్లా ఆటల్లో మన తట్టుపోయిస్తే ఉండేది. మన కాపు దగ్గు వచ్చినా కానీ కోరింత దగ్గు ఇలా కనిపించేది మన బయటికి. అప్పుడు అవన్నీ ఒక రోజు 2 రోజులు లేకపోతే ఒక 10 రోజులు ఒక నెల రోజులు ఉండి తగ్గిపోయేది. అవి ఎలా తగ్గేది, సహజంగా తగ్గేది. ఇలాంటి మందు బిల్లు లేవు, ఇలాంటివి ఏం లేవు. అప్పుడు సహజంగా తగ్గించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అయినా అప్పుడు వచ్చేటువంటి వాటికి చెక్ చేసుకుంటే సీజనల్గా, అంటే ఒక వాతావరణ మార్పుల వల్ల లేదా మైక్రో ఆర్గానిజం అంటారు కదా, బ్యాక్టీరియాలు, వైరస్లు, వాటి వల్ల పరిసరాల శుభ్రం లేకపోవడం వల్ల వచ్చేటి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల రోజు రోజుకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనకు రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోవడం వల్ల మనకు డ్యామేజ్ అనేది లోపల వరకు వెళ్ళిపోయి మనకు ప్రాబ్లము కనిపించకుండా అది ఆల్రెడీ మన యొక్క శరీరాన్ని 60, 70, 80% డ్యామేజ్ చేసిన తర్వాత మనకు వస్తుంది. అవన్నీ ఏమంటున్నాం అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. ఉదాహరణకి డయాబెటిక్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఉదాహరణకి బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. జీవితకాలం ఉంటుంది డిఫరెన్స్ వచ్చిందంటే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా మన ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల. దాన్ని మనం సర్చ్ చేసుకోవడం అనేది చాలా అందుకే ఇంపార్టెంట్ చెప్తున్నారు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందస్తు మంచిది, నివారణ కన్నా నిరోధన ముఖ్యం. వచ్చినాక మనం దాన్ని నివారించుకోవడం కన్నా కూడా రాకుండా ఆపుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఈ స్లైడ్. రైట్ ఫ్రెండ్స్, మన యొక్క అదేవిధంగా ఇంకొక విషయం చెక్ చేసుకుందాం మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ గురించి. ఆయుర్వేదం గురించి మనం ఒక మాట చెప్పుకుంటే ఫ్రెండ్స్, అమ్మ మనల్ని ప్రతినిత్యం ఎలా సంరక్షిస్తుందో అందరికి తెలిసిన విషయం ఇది. ప్రతిరోజు అమ్మ ఎలా కాపాడుతున్నాం చిన్నప్పటి నుంచి. అదేవిధంగా ఆయుర్వేదం అనేది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి డియర్ ఫ్రెండ్స్ మనల్ని కాపాడుతుంది. మన భారతీయులు, మన దేశాన్ని, ప్రపంచాన్ని అందరూ కాపాడుతుంది. అలాంటి ఆయుర్వేదాన్ని ఆహారంగా మనకు అందుబాటులోకి తెచ్చింది మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్. ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా, ఒక కాఫీ రూపంగా అలా మనం చక్కగా ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవి అన్ని కూడా ప్రకృతి నుండి సేకరించినటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి హెర్బల్స్, ఆకులు, మొక్కలు, వేర్లు, కాండంతోటి మరియు ఫ్రూట్స్, పండ్లతోటి డెలివరీ చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ మన యొక్క ఈ యొక్క న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇంకా మనం చెప్పుకుంటే మన కాఫీ పల్స్ ఇంకా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా అలాగే కన్జ్యూమబుల్గా ఉంటాయి. మనకు బయట దొరికే నేను ఎక్స్టర్నల్ మనం పైకి వేసుకుంటాం కదా, ఇవి తర్వాత ఇంటర్నల్గా మనకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే విధంగా ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే మన ప్రొడక్ట్స్ మనం ఎక్కడైనా అక్కడ క్యారీ చేసుకోవచ్చు.
ఆ విధంగా మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది మన దగ్గర కంపెనీ వాళ్ళు. ఇంకో విషయం ఇక్కడ సిమ్టమ్ వర్సెస్ సిస్టమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదంటే ఔషధం టాబ్లెట్స్ అంటే ఏంటంటే మన టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే లక్షణం మీద పనిచేస్తాయి. మనకు ఉదాహరణకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్. లక్షణాల మీద పనిచేసేటి టాబ్లెట్స్. కానీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్గా మనకు మూలంల కణస్థాయి నుంచి పనిచేసేటి మన యొక్క న్యూట్రాసిటికల్స్. దీనికి వివరణ ఒకసారి మనం చూసుకుందాం. ఉదాహరణ చూద్దాం. ఇక్కడ తలనొప్పి వచ్చింది అనుకోండి, అదేమంటారంటే అదొక లక్షణం అంటారు. అదొక లక్షణం. దానికి టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది మనకు బయట. కానీ తలనొప్పి వివిధ కారణాల వల్ల రావచ్చు. ఓకే, ఎందుకు వస్తుంది చెప్పండి, దానికి రకరకాల కడుపులో గ్యాస్ రావడం వల్ల రావచ్చు. ఓకే, లేకపోతే ఏదైనా చేయిపోటు రావడం వల్ల రావచ్చు, జలుబు రావడం వల్ల తలనొప్పి రావచ్చు. అనేక రకాలు ఉంటాయి తలపోటు రావడానికి, తలనొప్పి రావడానికి. అదొక లక్షణం అంతే. దానికి ఏం చేస్తామంటే మనకి అల్లోపతిలో ఒక టాబ్లెట్ దొరుకుతుంది, తలనొప్పిని తగ్గించేస్తుంది అంతవరకు. కానీ ఈ యొక్క లోపు రావడానికి కారణం ఏంటి అసలు, అది రూట్ కాజ్ ఎంత తెలియదు. కానీ మన ప్రోడక్ట్లు ఏం చేస్తాయని చెప్పంటే ఆ యొక్క కారణాన్ని మనకు నివారించడంలో ఉపయోగపడుతుంది, చెప్పేసి చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి మనకు అవి. అలాంటివి మన యొక్క ప్రొడక్ట్స్. మన సిస్టమ్ వర్సెస్ సిమ్టమ్ అనుకున్నదా, మన ఈ సిస్టమ్ మీద పనిచేస్తాయి. కణాలకు మనకు బాడీలో ఎలాంటి ప్రాబ్లం రానికి కారణం ఏం చెప్పారంటే మన కణాలలో జరిగేటువంటి యొక్క డ్యామేజ్. కణ స్థాయిలో మనకు సరి చేసుకుంటే ఆ పైన అన్నీ బాగుంటాయి మాకు. ఆ విధంగా మన ప్రోడక్ట్లు ఉపయోగపడతాయి డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ. రైట్. ఇంకా ఎర్నింగ్ పొటెన్షియల్ ఎట్లా ఉంది అంటే మన చూడండి ఇంటర్నేషనల్ ప్రజెన్స్ డియర్ ఫ్రెండ్స్. మన ప్రోడక్ట్లు మనం ఒక్కరమే కాదు, మన ఒక రాష్ట్రం కాదు, మన ఒక దేశం కాకుండా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 దేశాల వరకు మన ప్రోడక్ట్లు ఉపయోగిస్తున్నారు. అలా మనం ఇక్కడ ఉండి కూడా ఇంట్లో ఉండి డిజిటల్గా ఈ ప్రోడక్ట్లని మనం కొన్ని దేశాల వరకు కూడా మనం వ్యాపారం చేసుకునే అవకాశం మనకు కల్పించింది. ఇంకా చెక్ చేద్దాం దీని గురించి మనం. ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది మనకు. అది ఎర్నింగ్ పొటెన్షియల్. వీక్లీ 2.5 lakhs, మంత్లీ 10 lakhs, నెలకి 10 లక్షల పొటెన్షియల్ అటువంటి ఒక ఆపర్చునిటీ ఇది. సంవత్సరం చూసుకోండి, 1 కోటి పైన సంపాదించుకునే అవకాశం ఒక సంవత్సరానికి. మనం చెక్ చేసుకోండి, మనకు చేసినటువంటి వ్యవసాయం కావచ్చు, మనం ముందు అనుకున్న స్లైడు చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని కావచ్చు. అట్లా మనం మంత్లీ 10 lakhs, వీక్లీ 2.5 lakhs సంపాదించి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉందా? ఒక కామన్ మ్యాన్ కంటే లేదు. ఈ 95% పీపుల్ మొత్తం ఇందులో ఉన్నారు, లెఫ్ట్ క్వాడ్రంట్లో. ఆ రైట్ క్వాడ్రంట్లో 5% ఉన్నారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేటోడు. అలాంటి ఒక లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటువంటి ఆపర్చునిటీ అని చెప్పి 100% దీన్ని బిలీవ్ చేసి డియర్ ఫ్రెండ్స్. మంత్లీ 10 lakhs పొటెన్షియల్ అటువంటిది. నిజానికి ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా ఒక వ్యాపారంలో 10 నుండి 15 కోట్లు పెట్టుబడి పెట్టకుండా, కింద అక్కడ మనం ఇచ్చిన 10 నుంచి 15 కోట్లు పెట్టకుండా 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న సంవత్సరానికి లేదు. మంత్లీ 10 lakhs సంపాదించాలంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ చూడండి, మన ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడి ఏంటి? వితౌట్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేకుండా మనకు చెప్పినగా మన శ్రద్ధ, మన కంపెనీ పట్ల, మన ప్రోడక్ట్ల పట్ల, మనకి సీనియర్స్ పట్ల విశ్వాసం ఉంచి కనుక మనం ఇక్కడ దీన్ని ఫ్రీ టైం ఆర్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం లేదా నచ్చితే లైఫ్ టైం పెట్టుకొని కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. అలాంటి వండర్ఫుల్ పొటెన్షియల్ అటువంటి మన యొక్క ఆపర్చునిటీ ఇది. ఒకసారి మనం దీనికి థ్యాంక్స్ చెప్పొచ్చు మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్కి. ఇంకా డియర్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మీరు చేస్తున్నటువంటి 4 మార్గాలను అనుకున్నాగా మనం వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేక ఇంకా ఇతర పనుల ద్వారా మనం సంపాదించుకుంటున్నాం కదా. ఎక్కడైనా ఇతరుల సహాయం మనకు అందుతుందా? ఎక్కడైనా వ్యవసాయంలో ఎవరైనా వచ్చి మనకు పని చేసి పెట్టే వాళ్ళు ఉంటారా? ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా? ఉద్యోగంలో మనం చేస్తున్నంత అంతా యాక్టివ్ ఇన్కమ్ అనుకున్నాం కదా. వ్యాపారంలో అంతే, ఇంకా ఏదైనా అంతే, ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఓకే మనం చేస్తేనే వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ చూడండి, సపోర్టింగ్ ఉంటుంది మనకి, రిలీజ్ సపోర్ట్. మనం ముందనుకున్నట్టుగా మనకు 3 డైమెన్షన్లో కంపెనీ సపోర్ట్ చేస్తుంది చెప్పిన కూడా, అదేవిధంగా ఇక్కడ 3D సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనం చేసుకోవడానికి. ఇక్కడ చక్కటి ఒక మనం బిజినెస్ని, వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి, నెట్వర్క్ను నిర్మించుకోవడానికి, మనం రిటైల్ చేసుకుంటూ సంపాదించుకోవడానికి, అదేవిధంగా కొంతమంది టీంలు రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడానికి చక్కటి సపోర్ట్ అనేది మనకు 3D సపోర్ట్ ఉంటుంది. అందులో మొదటిది ఇక్కడ మనకు స్పాన్సర్. ఎవరైతే మనకి ఇక్కడ దీని గురించి మనం పరిచయం చేశారో, ఆ పరిచయం చేసినటువంటి స్పాన్సర్ మన దగ్గరుండి ప్రతి విషయాన్ని అర్థమయ్యే విధంగా మన సీనియర్స్ తోటి పరిచయం చేస్తూ దీనికి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్ మన ఇక్కడ ప్రతినిత్యం ప్రోగ్రామ్స్ రూపంగా అదేవిధంగా మనకు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన యొక్క వర్చువల్ ఆఫీస్లోకి వెళ్తే ఎన్నో రకాల సపోర్టివ్ వీడియోస్ ఉంటాయి మనకు మన ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి కావచ్చు మన కంపెనీకి సంబంధించినటువంటి కావచ్చు మన కాంపెన్సేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం దాన్ని తీసుకొని దాని సపోర్ట్ తీసుకొని అక్కడ మనం ఇక్కడ ఎదగొచ్చు ఇక్కడ ఆ ఎదిగే విధంగా మనకు సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా మన కంపెనీ వర్చువల్ ఆఫీస్ మనం చేసేటువంటి యొక్క పూర్తిగా కార్యకలాపాలు మా రిటైలింగ్ కావచ్చు రిక్రూట్మెంట్ కావచ్చు మన టీం కావచ్చు మిగతాదంతా అన్నీ కూడా వర్చువల్ ఆఫీస్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవడం వ్యాపారం చేసుకోవచ్చు ఇలా మనకు సీనియర్ సపోర్టు మనకు వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్టు దాని తర్వాత మనకు ఇంకా వైబ్రెంట్ వివాతో పాటుగా వర్చువల్ ఆఫీస్ కంపెనీ సపోర్ట్ కూడా మనకి ఇట్లా 3 డైమెన్షన్లో మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ మనకు చక్కగా ఎదగవచ్చు అదే ఇతర వ్యాపారంలో ఉందంటే ఇక్కడ లేదు మన పని మనం చేయాల్సిందే యాక్టివ్ ఇన్కమ్ ఇక్కడ మన పని చేసుకుంటుంది ఇక్కడ మన చక్కగా మన ఇక్కడ ఎదిగే అవకాశం ఉంది ఇక్కడ వివా బిజినెస్ ఓనర్ అని చెప్పాను ఇక్కడ అంటే ఏంటంటే మినిమం చూడండి ఇక్కడ 300 పీవీ ఒక ప్రోడక్ట్కి మనం 25 పీవీ మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అది నెక్స్ట్ స్లైడ్ చూద్దాం 37,200 రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారా ఒకసారి మీ రియాక్షన్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అవును సార్ పెట్టుబడి అనుకుంటే రియాక్షన్స్ లేదు పెట్టుబడి కాదనుకుంటే చిన్న మొత్తం 12 ప్రోడక్ట్లను మనం ఇక్కడ ఉపయోగించుకోవడం ద్వారా తీసుకోవడం ద్వారా మన బిజినెస్ ఆపర్చునిటీని మనం టేకప్ చేయొచ్చు 300 పీవీ మనం 12 ప్రోడక్ట్లుగా భావిస్తారు ఇక్కడ ఒక ప్రోడక్ట్కి 25 పీవీ 100 పీవీ 12 ప్రోడక్ట్లకి 300 పీవీగా మనం భావిస్తాం ఇక్కడ దీన్ని తీసుకొని 37,200 రూపాయలతో కాస్ట్ పెట్టి మనం తీసుకోవడం ద్వారా మనం ఇక్కడ రీబీయూగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదు ఆ పెట్టుబడి కూడా లేకుండా అవకాశం పొందవచ్చు ఫ్రెండ్స్ 300 పీవీ మనం టర్న్ ఓవర్ చేయడం ద్వారా కూడా మన కంపెనీ ఒక స్టోర్ లింక్ ఇచ్చింది ఆ స్టోర్ లింక్ ద్వారా మనం తెలిసిన వాళ్ళకి మనం పంపించి ప్రొడక్ట్ని మనం రిటైల్ చేయడం ద్వారా అలా 12 ప్రోడక్ట్లు మనం రిటైల్ చేసుకున్నా కానీ మనకు 6,000 రూపాయలు సంపాదించుకుంటే మన బిజినెస్ ఆపర్చునిటీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలా మనం మనం ఇక వివా బిజినెస్ ఓనర్గా మనం ప్రమోట్ అవ్వచ్చు లేదు ఫ్రెండ్స్ 12 ప్రోడక్ట్లను మనం మన యొక్క కస్టమర్స్కి మనం తెలిసినటువంటి వాళ్ళకి మనం ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఆ 300 రిటైల్ చేసి 6,000 సంపాదించుకుంటూ విబిఓ అయ్యాక మాత్రమే మనం అంటే స్టార్ అయిన తర్వాతనే ఫ్రాంచైజీలు అంటే ఏ అండ్ బి ఆర్గనైజేషన్స్ మనం నిర్మించుకునే అవకాశం ఉంటుంది అర్హులవుతాం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్లైడ్లో 300 పీవీని మనం రిటైల్ చేసుకున్న తర్వాత స్టార్ అవుతాము రివ్యూగా మనం అవుతాము రివ్యూ అయిన తర్వాతనే మనకు ఆర్గనైజేషన్స్ ఫ్రాంచైజీస్ని మనం నిర్మించుకునే అవకాశం ఉంటుంది ఒక షరత మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్లైడ్లో ముఖ్యమైన మనం గమనించాల్సింది దీనిలో ఏంటంటే ప్రతి 4 వారాలకు కనీసం ఒక ప్రోడక్ట్ అన్న మనం పర్చేస్ చేయడం ద్వారా యాక్టివ్గా ఉంటాం అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు కింద వచ్చేటువంటి మనకు టీమ్ ద్వారా వచ్చేటువంటి మన యొక్క టీమ్ బోనస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇతర వ్యాపారాల్లో ఎట్లా ఉందంటే ఫ్రెండ్స్ అంటే ట్రెడిషనల్ బిజినెస్లో ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలని చెప్పంటే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి ఉందా లేదు కనీసం ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసుకుంటుంది దేనికోసం అంటే నువ్వు యాక్టివ్గా బిజినెస్లో ఉండడం కోసం నీవు చేసుకున్నటువంటి యొక్క పరిచయాల ద్వారా వచ్చినటువంటి నీ యొక్క ఏబీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో వాళ్ళు చేసేటువంటి యొక్క బిజినెస్లో ద్వారా వచ్చేటువంటి ఆ బోనస్ ఏదైతే ఉందో మనకు కంపెనీ ఇచ్చేటువంటి పర్సెంటేజ్ అది మనకు యాడ్ అవ్వడం కోసం మంత్లీ ఒక ప్రోడక్ట్ అనేది యాక్టివేషన్ ఇంపార్టెంట్ 4 వారాలకు ఒకసారి రైట్ ఏ విధంగా ఇంకా చూద్దాం ఇక్కడ విబిఓ అంటే మనం 12 ప్రోడక్ట్ రిటైల్ చేసుకోవడం కోసం మనకు చక్కటి సహకారం మా సీనియర్స్ అంతుండే దానికి ఎన్ఎల్డి ఎన్ఎల్పి అని నేను ప్రిపరేషన్ నేను డిస్కషన్ అనేది ఉంటుంది ఇలా ఒక లిస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవడం ద్వారా అంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు మనకు దగ్గర చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు నైబర్స్ ఉంటారు రకరకాల అందరూ కూడా ఏమనుకున్నా మన ముందు ఆరోగ్యం అనేది చాలా క్రైసిస్లో ఉంది ప్రతి ఒక్కరికి చాలా హెల్త్ ఇంపార్టెంట్ ఓకే ప్రతి ఒక్కరికి అనారోగ్యం పాలవుతున్నారు దాదాపు చెప్పినగా 100 కోట్ల మందిలో కొన్ని 100 కోట్ల మంది కూడా ఆరోగ్యంగా సర్చ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మనం మన యొక్క షేర్ ఈ కామర్స్ ద్వారా మనం కంప్లీట్ చేసేటువంటి స్టోర్ లింక్ను మనం పంపించుకొని ఆర్డర్స్ చేయించుకోవచ్చు తద్వారా ప్రతి ప్రోడక్ట్కి 500 రూపాయలు మనకు కంపెనీ బోనస్ కింద ఇస్తుంది అలా మనం 12 ప్రోడక్ట్లకి 6,000 రూపాయలు సంపాదించుకుంటూ వీబీగా మనకి రావచ్చు చూడండి ఇక మనకు ప్రోడక్ట్ పల్స్ కాఫీ కేర్ అండ్ గ్లో అండ్ స్లిమ్ వీటికి ఎంఆర్పి వచ్చేసి మనకు 2,997 రూపాయలు 50 పైసలు ఉంటుంది డైరెక్ట్ సెలర్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ 2,497
రూ. 91.50 ఉంటుంది ప్రైస్ మనకు. మనం ప్రోడక్ట్ని ఎట్లా అంటే పాయింట్ వాల్యూ 25 PV పాయింట్ వాల్యూగా చూస్తాం. దానికి కాస్ట్ వచ్చేసి ఇది విధంగా ఉంటుంది. ఇలా మనం 4 ప్రోడక్ట్లకి 100 PVగా, 8 ప్రోడక్ట్లకి 200 PVగా, 12 ప్రోడక్ట్లకి 300 PVగా భావిస్తాం మనం. దాన్ని బట్టి మన ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీ రూ. 500 కమిషన్ మనకి ఇస్తుంది. ఎస్, ఇక్కడ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడానికి మనకు ఇక్కడ నో చెప్పని ఇద్దరిని గుర్తించని చెప్పి అంటున్నారు. ఉదాహరణగా మనం ఏమంటే ఇన్ఫోసిస్ నారాయణ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తను చాలా మందిని అడిగాడంట తన బిజినెస్ని స్టార్ట్ చేయడం కోసం. ముందు తనకు మంచి ఐడియా వచ్చింది. ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం కోసం చాలా మంది, పెట్టుబడి కోసం చాలా మంది అడిగారంట. కానీ అందులో చాలా మంది అంటే కొందరే ఆయన నమ్మి తన వెంట వచ్చారు. ఒక 5 వాళ్ళ పేరు కూడా ఇచ్చిన అక్కడ కింద. వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు. 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల అధిపతులు వాళ్ళు ఇప్పుడు నమ్మి వచ్చినటువంటి వాళ్ళు. ఐడియా బాగుంది, తను నమ్మి వచ్చినటువంటి వాళ్ళు. అలాగా కనుక మన డియర్ ఫ్రెండ్, మన యొక్క ఫ్రెండ్స్లో కావచ్చు, నైబర్స్ కావచ్చు, మన వెల్ విషర్స్ అని మంచి కోరేటువంటి వాళ్ళు కావచ్చు, మా బంధువులు కావచ్చు, రకరకాల వాళ్ళు ఉంటారు. మనలాగా పని చేసుకుంటూనే నాకు ఇంకా అదనపు ఆదాయం కావాలి, ఆరోగ్యం కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మనం చెక్ చేసుకొని, మనం నమ్మకమైనటువంటి వాళ్ళు, మనతో పాటు జర్నీ చేసేటువంటి వాళ్ళు, సరైన పర్సన్స్ ఇద్దరు చాలా అంటున్నారు మన కంపెనీ. 2 పర్సన్స్ కనుక ఏ అండ్ బి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళతోటి ఒక చక్కటి ఒక స్ట్రాంగ్ టీమ్ మనం ఇక్కడ నిర్మించుకోవచ్చు. అలాంటి వాళ్ళని వెతకడం మనం ఇంపార్టెంట్. రెడీగా ఉండాలి, మనం వెతకడం మన యొక్క ఇంపార్టెంట్. ఎస్, స్టార్ టు 50 డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 300 PV రిటైల్ చేసుకోవడం ద్వారా మనం స్టార్ అవుతున్నాం. అదేవిధంగా మన ఏ ఆర్గనైజేషన్లో, బి ఆర్గనైజేషన్లో చెప్పాక చక్కటి ఇద్దరు స్ట్రాంగ్ పీపుల్ని, మైండ్ సెట్ అటువంటి పర్సన్స్ని మనం కరెక్ట్ సెలెక్ట్ చేసుకోగలిగితే, ఏబీలో మనం ఏ విధంగా మనం స్టోర్ లింక్ ద్వారా 12 రిటైల్ చేసుకొని 12 ప్రోడక్ట్లను మనం రిటైల్ చేసుకొని 6,000 సంపాదించుకున్నాము, వీబీఓగా అయినాము. అదేవిధంగా ఏ అండ్ బిలో కూడా అట్లాంటి పర్సన్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి అట్లా విధంగా 12 ప్రోడక్ట్ రిటైల్ చేయించగలిగితే మన అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఇద్దరు వీబీఓగా ప్రమోట్ అవుతారు. మన అప్పుడు ఏమవుతుందంటే మనకు స్టార్ 250గా మన కంపెనీ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు స్టార్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, స్టార్ 250 ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అప్గ్రేడ్ అవుతుంది, మన ర్యాంక్ అప్గ్రేడ్ అవుతుంది. దాంతోపాటుగా మనకు జరిగేటువంటి ప్లస్ ఏంటంటే, చూడండి ఇక్కడ మన ఇక్కడ బిజినెస్ ఓపెనింగ్ బోనస్ ఇస్తున్నారు. మనం 12 ప్రోడక్ట్లు మనం రిటైల్ చేసుకుంటే 6,000 వచ్చినాయి. దాని తర్వాత మనం ఏరియా రిక్రూట్మెంట్ చేసుకొని మనం 12 ప్రోడక్ట్ రిటైల్ చేస్తే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే, మన ప్రతి ప్రోడక్ట్ మీద మనం ఫస్ట్ ఓపెనింగ్ బోనస్ ఏంటంటే ఫస్ట్ ప్రతి ప్రోడక్ట్ మీద మనకు 125 రూపీస్ ఇస్తుంది. అట్లా మన ఏఎన్ఐ ఆర్గనైజేషన్లో 12 ప్రోడక్ట్లతోటి ఒక పర్సన్ని పీబీఓగా మార్చుకుంటే అక్కడ నుంచి మనకు 1,500 రూపాయల కమిషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ బిఎన్ఏలో ఒక పర్సన్ని 100 PV లాగిన్ చేసినాం. 4 ప్రోడక్ట్ తీసుకొని మనకు వీబీఓగా స్టార్ట్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి మనకు బిజినెస్ ఓపెనింగ్ బోనస్ కాబట్టి అక్కడ మనకు 500 రూపీస్ రావడం జరుగుతుంది. ఇలా 300 PV తోటి వచ్చిన ఒక పర్సన్ 100 PV వచ్చినారు. రెండు కలుపుకుంటే మనకు 2,000 రూపాయల టీమ్ బోనస్ రావడం జరుగుతుంది. ఇట్లా మన పర్సనల్ ఇన్కమ్తో పాటుగా టీమ్ బోనస్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్నటువంటి చూడండి, ఒక పర్సన్ 300 PVతో ఏ అనే ఆర్గనైజేషన్లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మనకి ఏమవుతుంది, 12 ప్రోడక్ట్లకి 1,500 రూపాయలు రావడం జరుగుతుంది. అదే బి అనేదాన్ని కూడా సేమ్ 300 PVతో మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మ్యాచింగ్ బోనస్ కింద 1,500 కలిపి 3,000 రూపాయల టీమ్ బోనస్ మనకు బిజినెస్ ఓపెనింగ్ బోనస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మన పర్సనల్గా సంపాదించుకోవచ్చు. అట్లా ఏబీలలో కూడా మనం రిక్రూట్మెంట్ చేసుకోవడం ద్వారా కూడా ఓపెనింగ్ బోనస్ అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా స్టార్టింగ్ ఫస్ట్ ఒక పర్సన్ మనం లాగిన్ చేసుకున్న ఆ బోనస్ మనకు ఫస్ట్ ఓపెనింగ్ బోనస్ రావడం జరుగుతుంది. అలా మనం 100 PVతో చేస్తున్నామా, మినిమం 300 PVతో చేస్తున్నాం అనేది అది మనది. ఇంకా చేయండి ఫ్రెండ్స్, బిజినెస్ ఇంక్యుబేటర్ బోనస్ ఉంది ఇక్కడ. మన 1+1 వీక్లో కనుక ఓకే 1+1 వీక్లో మనం ఒక పర్సన్ని లాగిన్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసుకోగలిగితే 300 PV రిటైల్ చేసుకోగలిగితే మనకు ఇంక్యుబేటర్ బోనస్ ఇస్తుంది కంపెనీ. అట్లా చూడండి, ఏ అండ్ బి రెండును కూడా మనం రిక్రూట్మెంట్ చేసుకొని అట్లా 1+1 వీక్లో మనం చేసుకోగలిగితే మనకు ఇంక్యుబేటర్ బోనస్ కూడా మనకు స్పెషల్గా అంటే ఒక సపోర్టింగ్గా మనకు ఒక ఎంకరేజ్మెంట్గా కూడా మనము టీమ్ బోనస్తో పాటు ఇంక్యుబేటర్ బోనస్ కూడా అనేది చాలా గ్రేట్ మనకు అలా ఇస్తుంది మన కంపెనీ. ఇంకా డ్యూయల్ టీమ్ బోనస్ డిఫరెన్స్ దీని గురించి చెప్పుకుంటే, ఇది మన ఏ ఆర్గనైజేషన్ బి ఆర్గనైజేషన్ కూడా ఏమంటుందంటే గ్లోబల్ ప్లేస్మెంట్ అంటుంది. మనం అందరూ అనుకునే ఒక సహజంగా ఒకటి అందరికి ఒక అనుమానం ఉంది, మనం ఏ వేసుకున్నాం బి వేసుకున్నాం, మనం ఏ కింద ఏని బి కింద బిని అట్లా ఏ కింద ఏని బి అదే వేసుకుంటూ పోవాలన్నా, లేక ఏబీలకు మళ్ళీ వాళ్ళకి ఎక్కడ జరిగినా మనకు టీమ్ బోనస్ వస్తుందా
అంటే ఈ ఆర్గనైజేషన్లో ఏ అండ్ బి దగ్గర వాళ్ళకు వచ్చేటువంటి ఏ బిల్లులు కావచ్చు, ఒక వైపు నడిచినా రెండు వైపులు ఉన్నా కానీ ఏ వైపులో మనకు రిటైలింగ్ జరుగుతుందా, రిక్రూట్మెంట్ జరుగుతుందా కానీ మనకి ఇక్కడ ఆదాయం అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు ఏ దగ్గర వచ్చేసి మన ఇక్కడ ఏబి వచ్చినారు, అదేవిధంగా ఆ ఏబీలకు ఏ వచ్చినారు, బి లేదు, అయినా కానీ మనకు అది పరిగణించబడుతుంది. ఇక్కడ చూడండి ఏబి వచ్చినారు ఇక్కడ రైట్ సైడ్లో, ఆ ఏకి ఇక్కడ అసలు ఏం ట్రీ లేదు, కానీ బికి మాత్రం ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది. అలా ఇది గ్లోబల్ ప్లేస్మెంట్ అంటాం. ఎక్కడ వర్క్ జరుగుతుందని ఏబీలలో అది నీకు మ్యాచ్ చేసుకొని టీమ్ హౌస్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ స్లైడ్ ఉద్దేశం రైట్. డ్యూయల్ టీమ్ రెవెన్యూ డియర్ ఫ్రెండ్స్. మనం చూడండి, మనం ఏమనుకున్నాం, ఒక ప్రోడక్ట్కి 25 పీవీ అనుకున్నాం కదా, అది 12 ప్రోడక్ట్కి 300 పీవీ అనుకున్నాం. మనకి ఫస్ట్ ఆర్గనైజేషన్ చూడండి, ఏ అనే ఫస్ట్ ఆర్గనైజేషన్లో మనకు ఇక్కడ 1200 జీబీ వచ్చింది. సెకండ్ ఆర్గనైజేషన్లో 1400 గ్రూప్ వాల్యూ ఉంటుంది. జీబీ అంటే గ్రూప్ వాల్యూ, మన గ్రూప్గా అక్కడ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో రైట్ ఆర్గనైజేషన్లో గ్రూప్లు ఉన్నాయి. మన టీం వచ్చినప్పుడు ఇక్కడ 1200 పీ వచ్చింది, ఇటువైపు వచ్చేసి 1400 పీ వచ్చింది. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది మనకు. ఇక్కడ 1200 పీవీకి 1200 పీవీ మ్యాచ్ చేసుకుంటే మనకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 200 పీవీని మనకు క్యారీ ఫార్వర్డ్గా ఇక్కడ మనకు హోల్డ్ చేయడం జరుగుతుంది. అదే నెక్స్ట్ వీక్లో లెఫ్ట్ సైడ్లో 20,500 పీవీ వచ్చింది, రైట్ సైడ్లో 2,000 పీవీ వచ్చింది, జీవీ గ్రూప్ వాల్యూ వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది చెప్పంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి 300 పీవీని ఇక్కడ మ్యాచ్ చేసుకుంటే మన ఇక్కడ ఇటువైపు ప్లేస్ చేసుకుంటే 22,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2,000 పీవీ వచ్చింది మనకు, కానీ 22,000 రూపాయలు ఎట్లా వచ్చిందంటే పాతది ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ 200 పీవీని ఇక్కడ మ్యాచ్ చేసుకొని 25,000 ఈ 2,000 నుంచి 2,200 పీవీని మనం మ్యాచ్ చేసుకొని 22,000 ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మళ్ళీ పైన ఇంకోటి ఇటువైపు 3,000 పీవీ రావడం జరిగింది, ఇటువైపు 4,000 జీబీ రావడం జరిగింది. ఓకే, అప్పుడు ఆల్రెడీ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి 700 పీవీని మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3,700 3,300 పీవీ 3,300 జీబీ అంటే 33,000 ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా క్యారీ ఫార్వర్డ్ని మనకి మ్యాచ్ చేస్తుంది ఫ్రెండ్స్. రెండు బోత్ ఆర్గనైజేషన్లో ఎక్కువ ఉన్నటువంటి దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఇస్తుంది. అదే మనకు ఇటువైపు కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఆ రెండు మ్యాచ్ చేసుకుని మళ్ళీ ఆ క్యారీ ఫార్వర్డ్ను కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి కూడా మనం గమనించాలి. క్యారీ ఫార్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్, పవర్ ఆఫ్ టీమ్ వర్క్ డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఈ టీం వర్క్ అనేది ఒక అద్భుతంగా మనకు పరిగణించుకోవచ్చు. ఇందులో మనకు గిఫ్ట్, మనకి ఇదే మనకు మన కంపెనీ ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే టీమ్ బోనస్. కామన్ మ్యాన్కి బయటకి ఇటువంటి అవకాశం ఎక్కలేదు ఫ్రెండ్స్, ఏ వ్యాపారం చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ. కానీ ఇక్కడ చూడండి, మనం లెఫ్ట్లో చూడండి, ఒకరిని ఏ అండ్ బి మనం రిక్రూట్మెంట్ చేసుకున్నాం. ఏమైతే మనతో పాటు ఏమైనా ఏబీతో కలుపుకుంటే మనం ముగ్గురమైనాం. మనం ఒక్కరం పనిచేస్తే డియర్ ఫ్రెండ్స్, దీనికి పార్ట్ టైం కావచ్చు, ఫ్రీ టైం కావచ్చు, మనం 2 గంటలు కేటాయించాం అనుకోండి. అప్పుడు ఏమైతే మనం 2 గంటలకు రోజు కేటాయించుకొని వీక్లీ ఒక 12 ప్రోడక్ట్ రిటైల్ చేసుకొని 10,000 సంపాదించుకుంటున్నాం అనుకుందాం. ఒక 6,000 సంపాదించుకుంటున్నాం, ఒక ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుందాం. అదేవిధంగా ఏ అండ్ బి వచ్చినాక ఏమైతే మనకు 2 గంటలతో పాటుగా మనకి 4 గంటలు అదనంగా మనకు కలుస్తుంది అక్కడ కదా. 2+1=3 అయింది. ముగ్గురం కలిస్తే 6 గంటలు పనిచేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా చూడండి, ఆ ఏకి ఏబి వచ్చినారు, బి కూడా ఏబి వచ్చినారు అనుకోండి. ఇక్కడ అంటే టీం వర్క్ చేయడం ద్వారా, అంత కలిసి చేయడం ద్వారా ఒక నేమ్ లిస్ట్ నుంచి ఇంకో నేమ్ లిస్ట్ మనం ఏ విధంగా తీసుకెళ్తున్నాం, అలా తీసుకోవడం వల్ల ఒక్కొక్కరు ఇద్దరు పర్సన్స్ కరెక్ట్ రైట్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకున్నా కానీ. చూడండి ఇక్కడ 4+3 ఆల్రెడీ మనం ఉన్నటువంటి ముగ్గురికి ఈ ఏలో ఏబి వచ్చినారు, బి కూడా ఏబి వచ్చినారు. అప్పుడు ఏమవుతుంది, మనకు 7 మెంబర్స్ అవుతున్నాం. అంటే ఒక 2 గంటలు కేటాయిస్తేప్పుడు ఏడుగురు కలిపితే 14 గంటల పని జరుగుతుంది మన కింద. అదేవిధంగా చూడండి, మళ్ళీ మూడవ ఆర్గనైజేషన్లో మూడో లేయర్లోకి వెళ్తే ఆల్రెడీ మనం ఉన్నటువంటి ఏగుడితో పాటుగా ఏకు ఏబి వచ్చింది. ఇక్కడ బీకు ఏ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఏకు ఏబి, బిలో ఉన్నటువంటి ఏకు ఏబి, ఇలా 8 మంది ఆడైతే 15 మంది అయినాం. ఇలా మనకు పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అందరూ కలిసి చేయడం వల్ల మోర్గా మనం 10 గంటలు పెంచుకోవడం ద్వారా ఇక్కడ మనం అధికంగా మన ఇక్కడ ఆదాయం సృష్టించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డాక్టర్ డి ఏమైనా పేరు అంటే జాన్ డి రాక్ ఫిల్లర్ అంట. నేను ఏమంటున్నానంటే రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది మోడర్న్ హిస్టరీ అంట. ఆధునిక ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అంటే ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు, నా సొంత ప్రయత్నాలలో 100% నేను వచ్చేదానికంటే, నా సొంత ప్రయత్నాల ద్వారా వచ్చినటువంటి 100% కంటే కూడా 100 మంది ప్రయత్నాల నుండి వచ్చేటువంటి 1% సంపాదన నాకు ఇష్టం అంటున్నాడు. చూడండి, అందుకే మనం ఒక్కరము రిటైల్ చేసుకోవడం ఏమొస్తుంది, మనకు 12 ప్రోడక్ట్లు రిటైల్ చేసుకుంటున్నాం ఎవ్రీ మంత్, మనకు 6,000 వస్తుంది.
అదే చేసుకుంటూ పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే యాక్టివ్ ఇన్కమ్. అది కాదు ఇక్కడ మన కంపెనీ ఇచ్చేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే టీమ్ రిక్రూట్మెంట్ చేసుకుని నెట్వర్క్ క్రియేట్ చేసుకుని నెట్వర్క్ ద్వారా ఆదా చేసుకోమంటుంది. అలా కనుక చేయగలిగితే మనం ఒక్కరం కష్టపడితే మనం మంత్లీ 12 రిటైల్ చేసినాం. అదే ఒక 100 మంది కలిస్తే మనకు 1 lakh రూపాయలు తీసుకుంటాం టీం వర్క్ ద్వారా. ఆ 1% అనేది అంత క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. నా సొంత ప్రయత్నం ద్వారా వచ్చే 100% కంటే కూడా 100 మంది ద్వారా వచ్చేటువంటి ఒక్కొక్క పర్సెంట్ అనేది నాకు చాలా ఇష్టం అంటున్నాను. అదే చాలా పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇక్కడ ఇంకొక స్లైడ్ ఇచ్చడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా కనుక మనం చేయగలి చూడండి ఇగో. మన కంపెనీ ఏమిస్తుంది, డ్యూయల్ టీమ్ రెవెన్యూ 2.5 lakhs వీక్లీ సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 96,000 ఒక వీక్. ఇక్కడ 1500 పీవీ 1500 పీవీ 15,000 పీవీ 15,000 జీవి గ్రూప్ వాల్యూ. అంటే మనం టీం రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏ ఆర్గనైజేషన్ బి ఆర్గనైజేషన్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే నేమ్ లిస్ట్ నుంచి నేమ్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కస్టమర్ నుంచి కస్టమర్ క్రియేట్ చేస్తూ ఉంటే ఆ కస్టమర్ నుంచి మన యొక్క బీబీఓలను విఆర్లను మనం ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళని నెక్స్ట్ ర్యాంక్ తీసుకెళ్తూ ఉంటే అలా ఆర్గనైజేషన్ పెరుగుతూ ఉంటే మనకు లెఫ్ట్ 1500 జీబీ రైట్ 1500 జీబీ కాకుంటే 1,50,000 రూపాయలు. చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి 24,900 జీబీ, ఇక్కడ 24,900 జీబీ వస్తే 2,49,000. ఇక్కడ చూడండి, ఇక్కడ 3,000 జీబీ వచ్చింది, ఇక్కడ 3,000 జీబీ వచ్చింది. కానీ మన కంపెనీ కట్ ఆఫ్ ఏంటంటే 2.5 lakhs 25,000 జీబీ మ్యాచ్ చేసుకొని 2,50,000 రూపాయలు వీక్లీ సంపాదించుకునే అవకాశం మనకి ఇచ్చింది. కాంపేయింగ్ ఆఫ్ ప్రైమరీ బిజినెస్ మొత్తం మనకు. దీని ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్. దీని ఒకసారి చెక్ చేసుకుంటే మనము ఎవ్రీ వీక్ మన విధంగా లెఫ్ట్ టు రైట్ ఆర్గనైజేషన్లో మనం రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకలా ఉంటుంది. మనము ఇంకా చూడండి ఏ విధంగా వస్తుంది మనకు. ఒక వీక్లో లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మనం రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళని స్టార్ చేసుకుంటే అంటే ఒక బీబీఓగా మార్చుకుంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే లెఫ్ట్ 12 ప్రోడక్ట్లు రైట్ 12 ప్రోడక్ట్లు మన ఆర్గనైజేషన్లో మనం రిటైల్ జరిగితే 3,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా వారానికి ఇద్దరిని మనం చేసుకోగలిగితే చూడండి, అదే నెక్స్ట్ వీక్కి 6,000 రూపాయలు వస్తుంది. ఇద్దరు మనం రిక్రూట్మెంట్ చేసుకుంటే ఏకి ఏబి బి కూడా ఏబి వస్తే 6,000 వస్తుంది. ఇలా 8 లేయర్స్లో మనకు చూడండి 128 మెంబర్స్ మనకు వస్తే 2.5 lakhs వస్తుంది. ఇట్లా అంటే మన ఆర్గనైజేషన్ మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఏబీలకు ఏబీలు అలా బీకి ఏబీ ఇట్లా మనం రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ నేమ్ లిస్ట్ నుంచి నేమ్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ విధంగా మనం 2.5 lakhsకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, పవర్ ఆఫ్ డూప్లికేషన్ గురించి ఒక మాట ఇక్కడ చెప్పుకుందాం మనం. అది ఏ విధంగా జరుగుతుందన్న విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇక ఈ కొలంలో చిన్న నాచు ఉంది, ఒక చుక్కలాగా ఉంది నాచు. అది ఏమవుతుందంటే రోజుకి 2 డబల్ చేస్తుంది, డబల్ అవుతుంది, ఒకటి రెండు రెండు అవుతాయి అంటది. ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే 1 2గా మారుతుంది, చిన్నగా ఉన్నటువంటి డబల్ చేస్తుంది అది. 30 ఇదంతా ఈ యొక్క ఈ కొలను మొత్తం నిండడానికి ఈ 30 రోజులో ఆ 1 2గా మారి 2 4గా మారింది, 4 8గా మారింది, 8 16గా మారుతుంది. ఇట్లా ఇది ఒక 30 రోజుల్లో దీని సగం మొత్తం పూర్తయింది ఫ్రెండ్స్. సగం నిండింది నాచంతా. మిగతా సగం నిండడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక్కసారి మనం చెప్తారా ఎవరైనా? ఆ నాచ్ అనేది ఒక్కొక్క చుక్కగా అది ఒక చుక్క ఉన్నది 2గా మారుతుంది ఒక రోజులో. మళ్ళీ ఇంక నెక్స్ట్ డే వచ్చేసరికి ఆ 2 4గా మారుతుంది. నెక్స్ట్ డే వచ్చేవరకు ఆ 4 16 8గా మారింది, 8 16గా మారింది. ఇలా 30 రోజుల్లో సగం నిండింది మొత్తం అది. మిగతా సగం నాచు నిండడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక్కరోజు డిఫరెంట్. సగానికి 30 రోజులు పట్టింది. మిగతా మొత్తం రావడానికి ఒక రోజులో మొత్తం నిండిపోతుంది. అంతే కదా? మీకు అర్థమైందా విషయం? ఒక్కొక్క చుక్క అది 2గా మారింది, ఆ 2 4గా మారింది, 4 8గా మారింది. అలా 30 రోజుల్లో ఆ కొలను మొత్తం సగం అయిపోయినాయి ఆ నాచు. మిగతా సగం కావడానికి ఎన్ని రోజులు పడుతుంటే ఒకటే రోజులో మిగతా సగం మొత్తం నిండిపోతుంది. ఇది పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది ఎంత మనం అర్థం చేసుకుంటే అదేవిధంగా ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించుకునే వనరులు కూడా ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం చెప్పడానికి ఈ స్లైడ్. ఓకే, 30 రోజులకు సగం నిండింది, కానీ మిగతా సగం ఒక్క రోజు నిండుతుంది అది. అలా మనం ఒక్కరము 2 గంటలకు కష్టపడుతున్నాం. ఇక్కడ మనకి ఇద్దరు వస్తే 6 గంటలు అయింది, వాళ్ళకి ఇద్దరు వస్తే మన పని గంటలు 6 గంటల నుంచి 8 గంటలు కలుపుకుంటే 14 గంటలు అయింది. ఈ 14 గంటలకు వాళ్ళకి 8 మంది వచ్చేస్తే పని గంటలను పెంచుకోవడం ద్వారా ఇక్కడ మనము మన యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక నాచు చుక్క ఒక రోజుకి 2గా మారింది, రెండవ రోజుకి ఆ 2 చుక్కలు 4గా మారింది, 4వ రోజుకి 8గా మారింది,
30 రోజులకు సగం అయింది. మిగతా సగం కావడానికి మళ్ళీ 30 రోజులు అవసరం లేదు. ఒక్క రోజులో మొత్తం నిండిపోతుంది. పవర్ ఆఫ్ డూప్లికేషన్ చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అదే మనకున్నటువంటి ఇక్కడ వండర్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి బ్యూటీ. ఇక్కడ లాస్ట్ పాసిబిలిటీ గురించి మనం చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఇట్లా చేయాలని చెప్పంటే మనం చెప్పిన కదా ఫ్లెక్సిబిలిటీగా చేసుకోవచ్చు. ఫ్రీ టైం చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, లైఫ్ టైం చేసుకోవచ్చు. చెప్పిన కదా అన్ని రకాలు చేసుకోవచ్చు. చూడండి, మనం ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది. మనం 3 నెలలకు ఒకసారి డియర్ ఫ్రెండ్స్, ప్రతి 3 మంత్స్కి ఒకసారి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అనుకుందాం. అప్పుడు మన ఆదాయం ఎంతుందంటే, అంటే 3 మంత్స్కి 12 వారాలకు వారానికి ఒక ప్రొడక్ట్ చొప్పున రిటైల్ చేయించుకుంటూ ఇద్దరు రిక్రూట్ చేసుకుని ఆ ఇద్దరిని 12 వారాలకు మనం స్టార్ట్ చేసుకున్నాం. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 3000 రూపాయలు ఇన్కమ్ టీమ్ బోనస్ వస్తుంది. మళ్ళీ 3 నెలల వరకు ఆ లెఫ్ట్ ఏబి వచ్చే విధంగా చేసుకుందాం. మళ్ళీ సేమ్ ఇదే వాళ్ళ నేను లిస్ట్ రాసి వాళ్ళకు ఏబీకి చేసుకుంటే అప్పుడు ఏమైతే లెఫ్ట్ ఇద్దరు రైట్ ఇద్దరు వస్తే ఏమైతే మనకు ఇద్దరు బీబీఓలుగా మారితే మనకు మ్యాచింగ్ బోనస్ 6000 వస్తుంది. అదే 9 నెలలకు నెక్స్ట్ మళ్ళీ 3 నెలలకు చూసుకుంటే ఇట్లా నలుగురు వస్తారు. అప్పుడు ఆ ఏబీకి ఏబి, ఆ బీకు ఏబి వస్తే 12,000 ఇన్కమ్ వస్తుంది. ఇలా మనం ప్రతి 3 మంత్స్కి ప్రతి క్వార్టర్కి ఒకసారి కౌంట్ చేసుకున్నా కానీ 24 మంత్స్ 24 నెలల్లో మనం 128 మెంబర్స్ మనం రిక్రూట్ చేసుకోవచ్చు స్టేట్ ఫ్రెండ్స్. అంటే అప్పుడు మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఎవ్రీ వీక్ 2.5 lakhs ఉంటుంది. 2 సంవత్సరాలుగా దీన్ని ఓపిక్గా పెట్టుకున్నా కానీ ఒక 2 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒక్కొక్కరు లెఫ్ట్ రైట్లో ఏబీలను మనం రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నా, ఆ ఏబీకి ఏబీ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలాగ మనం ఆడుతూ పాటు చేసుకున్నా కానీ ఇలా ఒక 2 years తర్వాత 2.5 lakhs తీసుకునేటువంటి స్టేజ్కి వెళ్తాం. ఇక్కడ మనం ఎంత కావాలన్నది మన చేతిలో ఉండే ఫ్రెండ్స్. ఎంత అంటే మనం అంతా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బయట ఎక్కడ ఉందా అంటే లేదు. ఓకే, అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. చూడండి, ఇక్కడ గుడ్ బిగినింగ్ ఆఫ్ డన్. మనం ఎంత స్పీడ్గా చేసుకుంటే ఆ స్పీడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఒక వారంలో స్టార్ట్ అయినాం. మనం ఆ వారంలో 12 రిటైల్ చేసుకొని మనం 6,000 సంపాదించుకోవచ్చు. సేమ్ టైం అదేవిధంగా ఏ అండ్ బిని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు కూడా వీబీలుగా కన్వర్ట్ చేసుకొని ప్రమోట్ చేసుకొని మళ్ళీ 3,000 తీసుకోవచ్చు. ప్లస్ ఇంక్యుబేటర్ బోనస్ 3,000 తీసుకోవచ్చు. 12,000 సంపాదించుకోవచ్చు వీక్లో. మీకు 12,000 వీక్లో కావాలా, మంత్లో కావాలా, లేకపోతే 3 months కావాలా అనేది మన చేతిలో ఉంటుంది. 9 steps చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 steps కంప్లీట్ చేసుకోగలిగితే కోటేశ్వరం మారే అవకాశం చెప్తున్నారు కంపెనీ. ఫస్ట్ ఏంది స్టార్. 12 ప్రోడక్ట్ రిటైల్ చేసుకుంటే మనం స్టార్గా పరిగణిస్తాం. ఓకే, స్టోర్ లింక్ ద్వారా. అదే మనం ఏ అండ్ బీలను మనం రిక్రూట్ చేసుకుని వాళ్ళని కూడా వీబీగా ప్రమోట్ చేసుకుంటే స్టార్ 50 ర్యాంక్ ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు స్టార్ 5 ర్యాంక్ అండ్ 1000 స్టార్ 1000 ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఉంటుంది. పెరల్ ఎగ్జిక్యూటివ్, ఎమరాల్డ్, తర్వాత సఫైర్ ఎగ్జిక్యూటివ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైమండ్. ఒక ₹1,00,00,000 సంపాదించుకోగలిగితే మనము ఇక ఎగ్జిక్యూటివ్ డైమండ్ కదా మనము 9 ర్యాంకులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. రివార్డ్స్ డే ఫ్రెండ్స్, కంపెనీ మనకు సపోర్టింగ్ ఎన్నో రివార్డ్స్ ఇస్తుంది మనకు. చూద్దాం ఒకసారి. స్టార్ 50 తర్వాత ఏమనుకున్నాం, స్టార్ 5 ర్యాంక్ కదా. మనం లెఫ్ట్ 10 మెంబర్స్ రైట్ 10 మెంబర్స్ని వీబీఓలుగా మనం ప్రమోట్ చేసుకోగలిగితే మనం స్టార్ కావడానికి 12 ప్రోడక్ట్ రిటైల్ చేసుకోవడానికి స్టార్ కావచ్చు. లెఫ్ట్ రైట్ ఇద్దరిని కూడా మనం రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం స్టార్ కావచ్చు అనుకున్నాం కదా. అలా లెఫ్ట్ 10 మెంబర్స్ రైట్ 10 మెంబర్స్ మన ఆర్గనైజేషన్ ద్వారా, అంటే నేమ్ లిస్ట్ నుంచి చేసుకుంటూ అలా లెఫ్ట్ రైట్ ఆర్గనైజేషన్ మనం 10 మెంబర్స్ రీపీగా మార్చుకోగలిగితే మనకు స్టార్ 5 ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్ 500కు రివార్డ్ అని చెప్పాయంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్స్ పాలసీ కింద ఎందుకంటే శ్రీరామ్ చిట్స్ వల్ల మనకు 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ కింద ఇన్సూరెన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ప్రమాదశాస్త్రం ఏమైనా జరిగితే మనకు సెక్యూరిటీ కింద 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మనకు. అది ఇది స్టార్ 500కి ఇచ్చినటువంటి రివార్డు. స్టార్ 1000 అని చెప్పారంటే ఇక్కడ మనం లెఫ్ట్ ఆర్గనైజేషన్లో రైట్ ఆర్గనైజేషన్లో 25 మంది వీబీఓ మనం 12 ప్రోడక్ట్లు రిటైల్ చేసుకుంటే వీబీఓ అనుకున్నాం కదా. అలా మనం 25 లెఫ్ట్ 25 రైట్ ఆర్గనైజేషన్స్లో మనం క్రియేట్ చేసుకోగలిగితే దాంతోపాటు ₹1,00,000 సంపాదించుకోగలిగితే మనకు స్టార్ 1000 ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్ 1000కి రివార్డ్ అని చెప్పారంటే 3 days మనకు 2 nights కోఆప్లికెన్ తోటి. ఇక్కడ చూడండి, ఇద్దరికి కూడా ఉంటుంది. ఒక్కరు పని చేసిన భార్యాభర్తలకి కూడా ఇక్కడ రికగ్నైజేషన్ ఉంటుంది. ఆ ఇద్దరిని కూడా షెరటాన్ హోటల్ 7 star హోటల్ బెంగళూరులో మనకి ఒక మంచి ప్రోగ్రామ్కి అటెండ్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది మనకు. రూబీ ఎగ్జిక్యూటివ్ డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం ఏ అండ్ బి ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకుంటూ 2.5 లక్షలు మనం ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకుంటామో ఆ కంప్లీట్ చేసుకునే దానికి ముందు మాత్రం మనకేంటంటే 1000 పీవీ అంటే 40 ప్రోడక్ట్లు మనం మెయింటైన్ చేయవలసిన అవకాశం ఉంది. అట్లా రేపు 2 weeks చేసగలిగితే మనకు రూబీ ఎగ్జిక్యూటివ్ ఇస్తుంది. అక్కడి నుంచి మనకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. మనకు
థాయిలాండ్ ట్రిప్ కూడా ఉంటుంది కోప్లికేట్తో సహా. ఇలా మనకు ఎవ్రీ 9 ర్యాంకులు ఒక్కొక్క ర్యాంకుకు ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని కంప్లీట్ చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క దేశానికి మనకు కంపెనీ విత్ కోప్లికేట్తో పాటుగా ట్రిప్స్ ఉంటాయి డైరెక్ట్. ఇలా మనకు ఎన్నో అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ కూడా మన కంపెనీ ద్వారా మనం ఇట్లా డైమండ్, బ్లూ డైమండ్, తర్వాత పర్పుల్ డైమండ్, మన యొక్క వైట్ డైమండ్ మనం మొన్న రేణుకా ప్రసాద్ గారు వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతం 4 కోట్ల పైన ఇన్కమ్ తీసుకొని వైట్ డైమండ్ అనే ర్యాంక్లో కూడా జరిగింది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి బ్లాక్ డైమండ్ డిఫరెన్స్. ఇలా వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం టేకప్ చేయొచ్చు. ఒక కామన్ మ్యాన్ కరోడ్పతిగా చూడండి, బ్లాక్ డైమండ్కి 1 kg బంగారం, ఇలా ఎన్నో రికగ్నేషన్స్ ఉన్నాయి, ట్రిప్స్ ఉన్నాయి. ఇలా మనం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా మన కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఇండస్ వివా గురించి ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్. ఇది ఇండస్ వివా 100% లీగల్ అండ్ మోరల్, నీతిగా ఉంది, అండ్ ఎథిక్స్ పాటిస్తుంది, నిజాయితీగా ఉంది. అదేవిధంగా ప్రాక్టికల్ కూడా డైరెక్టర్. ₹1 సంపాదించిన ఉన్నారని చెప్పారంటే చూడండి, 100 మంది దాదాపుగా ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఇండస్ వివాలో కరోడ్పతి అయినటువంటి వాళ్ళు అంటే ఫ్రెండ్స్. కోటికి పైన సంపాదించుకునే వాళ్ళు 100 మంది పైన మన దగ్గర మన యొక్క మెంటర్ హర్షాన్ని ఉదాహరణ తీసుకోవచ్చు. చూడండి, కంపెనీ యొక్క ఒక డ్రీమ్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అని ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ 2030 వరకు 1000 మంది కోటీశ్వరులను తయారు చేయాలని చెప్పిన ఒక లక్ష్యం పెట్టుకుంది కంపెనీ. మరి కంపెనీకి ఒక లక్ష్యం ఉంది, ఒక విజన్ ఉంది. మరి మనకి ఇలా ఉంది. ఓకే, మనం ఒక విజన్, ఒక లక్ష్యం పెట్టుకొని కనుక మనం చేసుకోగలిగితే ఇందులో చక్కగా మన కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి ఫ్రీ టైం చేసుకుంటామా, పార్ట్ టైం చేసుకుంటామా, ఫుల్ టైం చేస్తామా అనేది మన ఆప్షన్. నిర్ణయం మన చేతిలో ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుని ఆ విధంగా మనం ఇక్కడ మనం కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఒక 1000 అడుగులు కూడా మనం ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది జర్నీ. అలాంటి ఒక మంచి స్టెప్ను మనం ముందుకు చేసుకొని మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. అలాంటి చక్కటి ఆపర్చునిటీ మన యొక్క ఈ ఇండస్ట్రీ ఆఫ్ హెల్త్. ఈరోజు నాకు ఇది చక్కగా చెప్పే అవకాశం ఇచ్చినటువంటి యొక్క మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, నిర్ణయం మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. నిర్ణయం మన చేతిలో ఉంది. ఒకసారి మనం మొదటి నుంచి కంపేర్ చేసుకుంటే బయట అవకాశాలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. 2 డిమాండ్ అటువంటి ప్రాజెక్టులు. అలాంటి రెండింటిని క్లియర్ చేసేటువంటి ఉపాధి అని చెప్పంటే మన కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఒక వరల్ లాంటిది. మనకు వచ్చినటువంటి అవకాశం ఎంత గొప్పది అనేది కనుక మనం విశ్లేషించుకొని అర్థం చేసుకోగలిగితే మాత్రం దీన్ని టేకప్ చేసి మనం ఒక పీస్ఫుల్ మైండ్ తోటి, ఓకే, మనకు ఉండాల్సింది ఏంటి, 2 అనుకున్నాం, శ్రద్ధ ఒకటి, విశ్వాసం ఒకటి. ఈ కంపెనీ మీద, మన యొక్క ప్రొడక్ట్ల మీద, మన యొక్క సీనియర్స్ మీద, మన యొక్క కాంపెన్సేషన్ ప్లాన్ మీద మన యొక్క విశ్వాసం పెట్టి శ్రద్ధగా కనుక మనం దీన్ని కెరీర్ను మనం బిల్డ్ చేసుకుని వెళ్తూ ఉంటే చక్కటి మనం ఒక మనతో పాటు కొన్ని జనరేషన్స్ వరకు ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి సార్కు మన రియాక్షన్స్ ద్వారా థ్యాంక్స్ తెలియజేద్దామా? నా మాట క్లారిటీగా ఉంది కదా అందరికి కూడా? రైట్, చాలా చక్కటి విషయాలు, మామూలు విషయాలు కాదు. 2026 సంబంధించినటువంటి తమ కంపెనీ యొక్క ప్రణాళికను, సో ఎట్లాంటి ఏ ర్యాంకులు ఎలా ఉంటాయి ఏంటి అనేది, సో అన్నిటికి కూడా చాలా విషయాలు మనకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీంట్లో ఎవరైనా చర్చించాలనుకుంటే కూడా మీరు చర్చించవచ్చు. సో ఇక మనం మళ్ళీ అన్ని విషయాలకు నేను